సార్ అప్పటికి ఇప్పటికి క్యాన్సర్ వైద్యంలో వచ్చిన మార్పులు గత 2 డెకేడ్స్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది పూర్తిగా మారిపోయింది. పర్టిక్యులర్‌గా గత డెకేడ్‌లో ఈ దశాబ్దంలో విపరీతంగా మారిపోయింది. సో, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏదో రేడియోథెరపీలో గానీ, సర్జరీలో గానీ, మెడికల్ ఆంకాలజీ అంటే మందుల ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే విధానాల్లో గానీ, అలాగే న్యూక్లియర్ మెడిసిన్ అనే ట్రీట్మెంట్ విధానాల్లో కూడా చాలా మార్పులు జరిగిపోయాయి. పూర్వం ఏంటంటే ఆ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. యెస్. ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులో ఉండేది కాదు. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అందుబాటులో ఉండేది కాదు. సో, దాంతో పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి చాలా మంది చేయించుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది. అలాగనే రేడియోథెరపీ తీసుకుంటే కోబాల్ట్-60 అని ఒక మెషిన్ ఉండేది. దానివల్ల నార్మల్ ఆర్గాన్స్‌కి కూడా రేడియోథెరపీ ఎక్కువ డోస్ తగిలిపోవడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్‌తో పేషెంట్స్ చాలా బాధపడేవారు. అలాగే కీమోథెరపీ అంటే మందుల ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేవి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువొచ్చి తెల్ల కణాల సంఖ్య తగ్గిపోయి కీమోథెరపీ వల్ల ఒక్కొక్కసారి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఒక రోజుల్లో వచ్చేది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా స్పెసిఫిక్‌గా, చాలా ప్రిసైజ్‌గా మినిమమ్ సైడ్ ఎఫెక్ట్స్‌తో మాక్సిమం ఎఫెక్టివ్‌గా ఈరోజు ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్స్‌పర్టీస్ ఈరోజు మనకి అందుబాటులో ఉంది. యెస్.